నమస్కారం. నేను మీ ఫణి భాస్కర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. ఈ వీడియోలో మనము కర్కాటక లగ్నం వారికి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గ్రహాలు శుభాశుభత్వాలు ఆధిపత్యం బట్టి ఏమేమి వస్తాయి అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా లగ్నాధిపతి చంద్రుడు, అలాగే చతుర్థాధిపత్యం వచ్చిన ఇక్కడ కేంద్రాధిపత్యం వచ్చింది కాబట్టి శుభగ్రహానికి ఇక్కడ వీళ్ళు సములుగా ఉంటారు. అలాగే రవి, కుజ, శని, గురువు శుభులుగా ఉంటారు. పాపత్వం వచ్చిన శని కూడా ఆయన దశలో కొంచెం శుభ ఫలితాలే ఇస్తాడు. ఇక్కడ వీరికి బుధుడు ఒక్కడే అత్యంత పాపిగా ఉంటారు. కాబట్టి లగ్నానికి తృతీయాధిపత్యము, వ్యయాధిపత్యము వచ్చింది కాబట్టి బుధుడు ఒక్కడే ఇక్కడ మిక్కిలి పాపి. శని కూడా అష్టమాధిపత్యంతే కొంత పాపత్వాన్ని ఎక్కువ ఇస్తూ ఉంటాడు. శుక్రుడు కూడా చతుర్థ లాభాధిపత్యం కాబట్టి ఒక ఇంత పాప ఫలితాలే వీరికి ఇస్తూ ఉంటారు. కాకపోతే వారు ఉన్న స్థానాన్ని బట్టి, వారు ఉన్న నక్షత్రాన్ని బట్టి, కేంద్రాల్లో, కోణాల్లో ఇట్లా మనకి రాజయోగ కారకులతో కలిసి ఉన్నట్టయితే కొంత ఫలితాలు అనేవి వ్యక్తిగతంగా మారుతూ ఉంటాయి.